కళ్ళిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లలా షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ కట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడగట్టని గూడున పల్లె చెరువుల తుల్లటి జల్ల షాపోలే రామ 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 మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లెన పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె ఆలు మగలు ఆడే ఆటలు అత్త కోడళ్ళ కొట్లాటలు సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు సాయబండి కాడ మాటలు వచ్చిపోయేటోళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి కట్ట పుట్టలల్ల కూర తక్కులు సుట్ట పట్టలల్ల వేడి కట్టలు చేతనైన సాయం చేసే మనుషులు మామి పూత కాసినట్టే మనసులు రెండే రోజు గది సచ్చేదాకా ఉంటది అది ఊరు నా ఊరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడగట్టని గూడున పల్లె చెరువుల తుల్లటి జల్ల షాపోలే రామ 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 మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లెన పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు
చిలక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూనీగ నవ్వులు ఎన్నో ఉండి ఏమీ లేదని బాధపడతావెందుకో జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో పండు వెన్నెల నిండు పొన్నమి సంధి వెలుగులు ఇంద్రధనుసులు సూర్య చంద్రులు క్రాంతిధారలు విశ్వమున విరబూసే తారలు పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కొండ కోనలు వాగు వంకలు జంట గువ్వలు జుంటు తేనెలు రామ చిలుకలు గోరు వంకలు కోయిలలు కోనంగులాటలు తనివి తీరదు తనువు చాలదు జీవితంపై ఆశ సడలదు తనివి తీరదు తనువు చాలదు జీవితంపై ఆశ సడలదు శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో వెలుగులను వేటాడు చీకటి చీకటిని చెండాడు వెలుగులు పగలు రాత్రి రాత్రి పగలు జనన మరణం మరణ జననం క్షణము క్షణముక మధుర గానం జీవితం చిగురాకు తరుణం క్షణము క్షణముక మధుర గానం జీవితం చిగురాకు తరుణం శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నీటిలో మన జన్మ ఉన్నది నిప్పులో చైతన్యమున్నది గాలిలో మకరందమున్నది భూమిపైనే జీవమున్నది అమ్మతనమే అంతరాత్మగా సాగిపోతుంది ధరణి సృష్టికి పతి సృష్టినిస్తూ కదిలిపోతుంది జననీ శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో ప్రకృతే మన పంచ ప్రాణం ప్రకృతే మన హరితహారం ప్రకృతే మన కల్పవల్లి ప్రకృతే మన కన్న తల్లి ప్రకృతిని కాపాడినప్పుడే ప్రగతి సాగేను ప్రకృతి విధ్వంసమైతే ప్రాణమాగేనో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కలలు కనకుండా సంద్రం అలలు మీటేనా
కానకుండా మేఘం నదిగా మారేనా చినుకు చినుకు ఒడిసి పడితేనే సిరులు పండేది శ్రమకు జీవం పోసినప్పుడే కడుపు నిండేది శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కాలమన్నది తిరిగి రానిది కాలచక్రము ఆగిపోనిది కాలముకు వెలగట్టగలమా కాలమును భయపెట్టగలమా కాలమన్నది దాచి పెడితే దాగి ఉంటుందా కాలగమనం తెలియకుండా ఫలితముంటుందా శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కొట్టినా నీ మేలు మరువని గట్టి గుణమీ చెట్టులో ఆకు తెంచితే పాలు కారే అమ్మతనమీ కొమ్మలో సృష్టిలో ప్రతి జీవజాతికి సృజన ఉన్నది నేర్చుకో ప్రకృతిని కాపాడి నేలకు పర్యావరణం ఇచ్చిపో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కడుపులో 10 నెలలు మోసి కంటికి రెప్పోలే కాసి బరువు బాధ్యతలెన్నో చూసి బతుకునంతా ధారపోసి తల్లిదండ్రికి మించిన దైవముంటుందా అమ్మ నాన్నల కంటే మించిన ఆస్తులుంటాయా శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో ప్రేమకు కొలమానముందా పెళ్ళికి ఒక రూపముందా భార్య భర్తల బంధమన్నది బతుకునా విడదీయలేనిది ఒకరి బాధ్యత ఒకరు మోసే బలము ఉన్నది ప్రేమలో ఒకరి
పుల్లకుసిమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుగదాం వరదాం మాతరం వందే మాతరం. నుంచి మన యొక్క లోకంలో నుంచి విడిచి వెళ్ళిన సారగారులు కొద్దిమంది పేర్లు చెప్తాను. కొద్దిమంది నాకు తెలిసినంత వరకు చేసినటువంటి పాత్ర ఎంతైనా ఉంది. ఈరోజు మనకు విద్యాబుద్ధులు కావచ్చు. అదేవిధంగా మనకు డ్రాయింగ్ మాస్టర్గా రేమంత్ సార్ స్వామి సార్ కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ పనిచేసినటువంటి ప్రతాప్ రెడ్డి సార్ గారు, పట్టు సార్ అనేటువంటి ఆయన కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా మనకు 9th 10th ఇక్కడ ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినటువంటి శ్రీ మల్రెడ్డి సార్ గారు కూడా యాక్సిడెంట్ కూడా చనిపోవడం జరిగింది. సో వీరందరికీ ఓకే. థ్యాంక్ యూ సార్. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्पाय गन्धमत्ताय गुरुजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. విషయం ఎంతైనా ఉంది. అదేవిధంగా మన పిల్లలకి కూడా తెలియాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ స్కూల్ యొక్క వివరణాత్మకంగా చెప్పాలంటే సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది ఈ స్కూల్కి. అది చిన్న మాటల్లో చెప్పలేము. నాకు తెలిసినంత మేరలో నేను కొద్దిగా చెప్పాను. ఇంకా మిత్రులు మీకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరిని
మన యొక్క గురువులు గారి స్పీచ్ అయిపోయిన తర్వాత అందరూ వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ మరియు మీకు తెలిసిన స్పీచ్ గురించి తెలిపే పౌర శాస్త్రాల గురించి చెప్పారు. ఆర్థికపరమైన అంశాలు తెలియజేసే ఆర్థిక శాస్త్రం చెప్పారు. చరిత్ర గురించి తెలియజేసే చరిత్ర పాఠాలు కూడా మాకు బోధించారు. ఇలా హిందీ, ఇంగ్లీషు, సైన్సు, సోషల్, గణిత శాస్త్రాల గురించి భాష ఏదైనా, మతం ఏదైనా, కులం ఏదైనా మనుషులంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే అనే మొదట చెప్పేది మా అభివృద్ధికి కారకులైనటువంటి ప్రతి ఒక్క గురువులకు ఏమి ఇచ్చినా రుణము తీర్చుకోలేనటువంటిది. మనకు విద్య బోధించినటువంటి గురువులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఎందుకంటే మనకు ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మన గురువులను ఒక్కొక్కరిని మనము సన్మానించుకోవడం జరుగుతుంది. తర్వాత ఒక్కొక్కరి సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత వారి యొక్క స్పీచ్ విలువైన ఇంకా మనం ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే సార్ వాళ్ళు మనకు చెప్తారు. వాళ్ళకి ఒక్కొక్కరికి సన్మానం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరి స్పీచ్ ఒకసారి విందాం. దయచేసి మనకి సన్మానించడానికి ఏర్పాటు చేసుకోవాలని మన ఫ్రెండ్స్ కోరుతున్నాను. చదువుకున్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు కిడ్స్ లేరు. నేను 3 years బ్యాక్ వరకు జాబ్ చేసేదాన్ని బజాజ్ ఫైనాన్స్లో యాజ్ ఎ టీమ్ మేనేజర్గా. ఇప్పుడు నేను ఇంట్లోనే ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను. మా వారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. థ్యాంక్ యూ. నేను డిగ్రీ చేస్తాను. ఇక్కడ లైవ్లో డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చేస్తాను. మాది గవర్నమెంట్ నేను ఫస్ట్ 10th వరకు ఇక్కడే చదివాను. నేను ఇంటర్మీడియట్ వరకే చదివాను. నేను రీసెంట్గా జాబ్ వదిలేస్తే ఒక 1 year బ్యాక్ డాటా ఎంట్రీ నాది. నన్ను చాగలమరికి ఇచ్చారు. మేమిద్దరం జాబ్ చేసుకుంటాం ప్రైవేట్ కంపెనీలో. మాకు పిల్లలు లేరు. థ్యాంక్ యూ. నేను 10th ఇక్కడే చేశాను. డిప్లొమా పులిందర్లో చేశాను. ఆ తర్వాత ఇంజనీరింగ్ నెల్లూరు నారాయణ కాలేజ్లో చేశాను. ఇంజనీరింగ్ తర్వాత 5 years జాబ్ చేశాను మేడం. ఆ తర్వాత మా హస్బెండ్ నుండి మేము వచ్చి 15 years నుంచి సౌదీ అరేబియాలో ఉంటున్నాము. మా ఆయన ఒక కంపెనీలో GM. నేను పిల్లల వల్ల జాబ్ చేయడం కుదరట్లేదు. ఓకే మా తనకు తెలుసు నా పేరు, కానీ నేను MBA కంప్లీట్ చేశాను. తర్వాత మల్టీమీడియా కూడా చేశాను. యాక్చువల్లీ ఒక 2 years వరకు యానిమేటర్గా వర్క్ చేశాను అండ్ మోల్డింగ్. తర్వాత వచ్చి ఓన్గా ఇన్స్టిట్యూట్ పెట్టాను. ఇన్స్టిట్యూట్ పెట్టి నడిపించాను. కొంచెం లాస్ అయినాను. తర్వాత కూడా ఓన్గా సెల్ఫ్ బిజినెస్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హౌస్ వైఫ్ వచ్చి డిగ్రీ కంప్లీట్ అయింది. ఇప్పుడు హౌస్ వైఫ్గానే ఉంది కానీ వర్క్ ఏం చేయలేదు. ఓకేనా, థ్యాంక్ యూ. గంగా మహేశ్వర్ రెడ్డి. నేను 6th to 10th ఇదే స్కూల్ గవర్నమెంట్ కాలేజ్లో చదివాను. ఇక్కడే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ శ్రీదేవి కాలేజ్, సెయింట్ జోసెఫ్ శ్రీదేవి కాలేజ్ కడపలో చదివాను. డిగ్రీ డిగ్రీ కాలేజ్ Koduvindra. Later I completed my PG from Nehru University. Now I am working as chemistry lecturer in Krishnagiri. Now I am dealing NEET sections. నాకు నేను మ్యారేజ్ ముట్టుకోలు చేసుకున్నాను. నాకు ఒక బాబు ఒక పాప. థ్యాంక్ యూ. From 8th to 10th, then +2 I completed in Vidyadharshini. Then UG undergraduate I completed from SV University. Then I joined MCA 2006, completed from Periyar University, Tamil Nadu. Yeah, I moved 2009 to 2010. I am in Hyderabad. Then I moved to Chennai. Then after that I got married in 2015. I have 2 kids. They are studying 3rd standard. Currently I am working as a technical lead from Standard Chartered. Thank you. 1 years నుంచి అక్కడే ఉన్నాను. నాకు 3 kids, triplets. మా ఆయన బిజినెస్ చేస్తున్నాడు. నా పేరు అరుణ. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నాను. డిగ్రీ డిస్కంటిన్యూ. ఊరు కోరుకుంటు. అత్తగారు రాజన్ సార్. నన్ను చదవాల్సినారు 2 అమ్మాయిలు. థ్యాంక్ యూ. నేను ఇక్కడ 6th నుంచి 10th వరకు ఈ స్కూల్లో చదివిన. తర్వాత ఇంటర్ డిస్కంటిన్యూ.
తర్వాత జాబ్ పర్పస్ వచ్చి స్టీల్ ప్లాంట్లో జాబ్ చేసిన, తమిళనాడు చేసిన, తర్వాత కొద్ది ఏరియాలో అదర్ స్టేట్ అన్ని జాబ్ చేసిన, స్టీల్ మేకింగ్లో చేసిన. ఇప్పుడు 5 years నుంచి కాలేజ్ జాబ్ వదిలేసి వీఆర్ తీసుకొని ఇంటి దగ్గర ఖాళీగా ఓన్ బిజినెస్ చేసుకుంటున్నా. ప్రజెంట్ నాకు 2 బాబులు, 1 అమ్మాయి. వైపే నాకు 3 పిల్లలు, 2 లేడీస్, 1 జెంట్స్. పాప వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఓ పాప వచ్చేసి 8th క్లాస్, బాబు వచ్చేసి 4th క్లాస్. పెళ్ళి అయిపోయింది, 2 పాపలు, తాడపత్రిలో ఉన్నాం మేము. ఉంటున్నాము. షాపు ఉన్నా, కిరాణా షాపు. మా ఆయన ఆర్టీసీ ఎంప్లాయీ, 2 కూతురు, పెద్ద పాప 7 years, చిన్న పాప 10th class. సార్ వాళ్ళకు కూడా నా ధన్యవాదములు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఏం నా రాజేష్ నవ్వుతానేమో, ఏం తప్పేం మాట్లాడదా నేను. హాయ్ హాయ్ హాయ్. నాతోటి చదివిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నా ధన్యవాదాలు, నా నమస్కారాలు. నేను ఇక్కడ 2000-2001 వరకు ఇక్కడ 10th class చదివాను. మళ్ళీ ఇంటర్ పులివెందుల్లో జూనియర్ కాలేజ్లో చదివాను. 2 పోయాయి ఇంగ్లీష్లో, నాకు ఇంగ్లీష్ రాదు. మళ్ళీ స్టాప్ చేసి స్టూడియో నేర్చుకున్నాను మా బావ దగ్గర ముద్దునూరులో. మళ్ళీ వచ్చి స్టూడియో పెట్టాను. 2005 నుంచి స్టూడియో ఇంతవరకు ఉంది. ఇప్పుడు ప్లస్ ఫార్మరు ప్లస్ స్టూడియో 2 ఉన్నాయి. ఎక్కువ ప్రిఫరెన్స్ నేనైతే రైతుకే ఇచ్చాను. ఫుల్గా చేస్తున్నాను వ్యవసాయం అయితే మాత్రము. అబ్బాయి, అమ్మాయి 9th క్లాసు, మెచ్యూర్డ్ కూడా అయిపోయింది. 2 కడుపులో చదువుతున్నారు. బాబు 6th క్లాసు, మా భార్య హౌస్ వైఫే ప్లస్ వ్యవసాయం కూడా చేస్తుంది నాతో పాటే. చెయ్యాలి కాబట్టి ఏమంటే సన్నగా ఉంది అంతే. భద్రపల్లి పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు 1.5, ఆమెకు ఎంత తిన్నా వాళ్ళకు ఏం లాభం లేదు. మాకు డబుల్ 3 ఉన్నాయి కాబట్టి మేము లాభం అయ్యాము. నేను బంగా పోయినా రమ్మని చెప్పాను. ఆమెకు కొంచెం సిగ్గు ఎక్కువ, మాట్లాడుతూ వేరే వాళ్ళతో ఎవరితో డీసెంట్గా ఉంటుంది. నాతో మాట్లాడుతుంది, పిల్లలు కన్నాం కాబట్టి మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు గురుబాబు, బొజ్జాయిపల్లె. 10th వరకు ఇక్కడ చదివాను. హైదరాబాద్లో ఐటీ చదివాను. అక్కడ కంటిన్యూగా జాబ్ చేసుకుంటున్నాను. నాకు 1 బాబు 1 పాప. ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారము. నా పేరు పి లక్ష్మీదేవి. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదివినాను. ఇంటర్ అయిపోయింది, డిగ్రీ వచ్చేసి ఓపెన్గా చేసినాను. 5 years వాళ్ళకి 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 7లో నాకు గవర్నమెంట్ పోస్ట్ రావడం జరిగింది. నేను ఇక్కడ 2001 అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి విద్యాదర్శిని జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను. అక్కడ 2003 కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా కోర్స్ తీసుకున్నాను. ఒక 3 years డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో ఎడ్యుకేషన్ చేశాను. అక్కడ కడపలో చేశాను. తర్వాత అక్కడే ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చేయడం జరిగింది. నేను డిగ్రీ కాలేజీ చదివేటప్పుడు మనకి ఇక్కడ మ్యాథ్స్ సార్గా పనిచేసినటువంటి శ్రీ రామసుబ్బారెడ్డి సార్ గారు కూడా అక్కడ కెమిస్ట్రీ లెక్చరర్గా ఆయన అక్కడ పనిచేశారు. అదేవిధంగా నేను జాబ్ వచ్చిన తర్వాత 2007లో నాకు పిఎస్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము నల్లపరెడ్డిపల్లిలో సార్ గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి టీవీ కొన్నారెడ్డి సార్ గారి సహకారంతో కొద్దిగా నాకు సార్ హెల్ప్ చేశారు. సార్ గారు అప్పుడు ఉన్నటువంటి మా డిఎంఎండ్హెచ్ఓ సార్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఆయన గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నేను 2007లో జాయిన్ అయిన తర్వాత ఇన్ సర్వీస్లో నేను పీజీ చేసుకోవడం జరిగింది. ఎంఎస్సి మైక్రోబయాలజీ నాగార్జున యూనివర్సిటీలో పీజీ చేసుకున్నాను.
తర్వాత రెండు 2010లో శ్రీ జయలక్ష్మి గారిని నేను వివాహం చేసుకోవడం జరిగింది. ఆమె మన కోసము, మా ఫ్రెండ్స్ కోసము, ఇక్కడ ఉన్నటువంటి గురువులకు మరియు మా ఫ్రెండ్స్ కోసము, ఆ అమ్మాయి కూడా నేను కూడా మీ ఫ్రెండ్స్ కోసం నేను సహాయపడతా అని వంట కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉన్నారు. కొద్దిసేపట్లో ఇక్కడికి అటెండ్ అవుతారు. మిమ్మల్ని అందరినీ చూడాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి కూడా ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా నా కూతురు అయినటువంటి సిరివెన్నెల అనే పాప కూడా ఇక్కడికి తీసుకొచ్చాను. అదేవిధంగా నా మ్యారేజ్కి 2010లో మేడం గారిని అదేవిధంగా సార్ గారిని ఇన్వైట్ చేశాను. మేడం గారు దూరంగా ఉన్నా కూడా నా కోసం నా మ్యారేజ్కి అటెండ్ అయ్యారు మేడం గారు, నాగప్రభ మేడం గారు. వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అప్పటి చదువులకు ఇప్పటి చదువులకు చాలా తేడాలున్నాయి. గురువులను గౌరవించడము, వారు చెప్పింది వినడము, అదేవిధంగా ఇంట్లో మనకు మన అమ్మా నాన్న ఒక ఎత్తు అయితే, గురువులు గారు ఉన్నటువంటి మనం అప్పుడు ఉండేటువంటి భయం కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆప్యాయత, ప్రేమ కానీ మనం అప్పటికి ఇప్పటికీ చాలా తేడా చూస్తున్నాం. గురువుల మీద అభిమానము, గౌరవము అప్పట్లో బాగా ఉండేవి. ఇప్పట్లో అయితే అవి అయితే నాకు ఎక్కడ కనిపించే దాఖలా లేవు. సార్ అట్లా కూర్చొని ఉండగానే ఇటువైపు అదే చైర్లోనే కూర్చుంటున్నారు ఇప్పుడున్నటువంటి విద్యార్థులు. అప్పుడు సార్ ఇక్కడ ఉంటే ఎక్కడో కింద కూర్చున్నా కూడా భయపడుతూ ఉండేవాళ్ళు. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా తేడా ఉండేది. తర్వాత పై చదువులకు వెళ్ళినటువంటి ఇంటర్మీడియట్లో కావచ్చు, డిగ్రీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకొక ఎడ్యుకేషన్ పీజీ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు ఏదైనా గురువులు ఏం చేస్తారంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలా అనేటువంటి ఉద్దేశంతోనే, మంచి అభిప్రాయంతోనే వాళ్ళు అన్నీ నేర్పుతారు. సో తల్లిదండ్రులు మనకు అన్నీ చెప్పలేరు. గురువుల వద్ద నుంచి మనం కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అదైతే నేను పూర్తి స్థాయిలో 100% నేను సాటిస్ఫై అవుతున్నాను. ముఖ్యంగా మేడం గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 25 మార్కులకు 20 మార్కులు వచ్చినాయి, ఏం నాయనా ఎందుకు తక్కువ వచ్చినాయి బాబు అని చెప్పేవారు మేడం. ఎవరిని ఒరే అని కూడా పిలిచేవాళ్ళు కాదు. అందుకే ఆమె క్లాసు చాలా ఆనందభరితంగా మరియు వచ్చేసి పిల్లలకు ఉత్సాహంగాను, మేడం క్లాస్ అంటే ముందే పోయి సైలెంట్గా పిన్ డ్రాప్ సైలెంట్తో కూర్చొని అందరం విన్నాం. అదేవిధంగా 45 మినిట్స్ ఒక పీరియడ్ జరిగితే 1 మినిట్ కూడా ఆయన వేస్ట్ చేయరు. అంటే ఒక పీరియడ్ గురించి టీచర్స్ గొడవ పడేవారు. ఒక పీరియడ్ క్లాస్కు వచ్చారంటే నేను వెళ్ళి పిల్లలకు బోధించాలి, నా పీరియడ్ ఎవరు ఎట్లా ఏం కథ అనేటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ను పైకి కిందికి నిఘాగా చూసేవాళ్ళు సార్ గారు, మునీర్ సార్ గారు. ఆ విషయంలో నేను పూర్తిగా నమ్ముతున్నానండి. ఈ వేదిక నేను పిలిచినప్పుడు నేను ఖచ్చితంగా వస్తాను, అటెండ్ అవుతానని సార్ గారు నాకు హామీ చెప్పడం జరిగింది. పద్యాలు చదివితే దాదాపు స్కూల్ గ్రౌండ్ అంతా వినిపించేవి. అదంతా మొత్తము సారు క్లాస్లో పద్యం చదివినాడంటే ఎవరంటే పలానా రామచంద్రారెడ్డి సార్ గారు పద్యం చదువుతున్నారంటే చాలా సార్ గారు బోధించినటువంటి. అదేవిధంగా కొండారెడ్డి సార్ గారు అయితే మనకు మొత్తం ఈ చెట్లు ఉండేటప్పుడు ఇంకా మనం స్టార్టింగ్ 6వ తరగతి వచ్చినప్పుడు అక్కడ నుంచి ఆ స్టేజ్ దగ్గర నుంచి అటువైపు చెట్లు ఉన్నాయి, డిజైన్ చేసేవాళ్ళు సార్ వాళ్ళు. అయినప్పటికీ కూడా సార్ ఎన్ని సంవత్సరాలు రిటైర్ అయిందో నాకైతే తెలియదు. ఇప్పటికీ కూడా పిల్లల కోసం, పిల్లల క్రీడలు, పిల్లల యొక్క క్రమశిక్షణ, స్టూడెంట్స్ గురించి నాకైతే తెలియదు. కానీ నేనైతే ఆ విషయంలో సార్ గారి గురించి గర్వపడుతున్నాను. ఇంకా వచ్చేసి మనకి హెచ్ఎం మేడం గారు అయితేనేమి, ఇక్కడ మనం పర్మిషన్ అడిగిన వెంటనే మేడం గారు సరే బాబు చేసుకోండి అని చెప్పారు. అదేవిధంగా మనం ఇక్కడ చదువుతున్న పిల్లలు స్ట్రెంత్ చాలా తక్కువగా ఉంది అని చెప్పారు. కానీ ఇక్కడ చదువుతున్నది. సో మేడం గారికి పని ఉన్నా కూడా యాక్చువల్గా 29 మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను సార్. మనకి ఎలిమెంటరీ స్కూల్లో మనకు సార్ గారు 4-5 తరగతులు క్లాస్ చెప్పారు మనకు. తర్వాత వచ్చేసి 8th, 9th, 10th బయాలజీ సబ్జెక్టు స్పెషల్ క్లాస్ తీసుకునేవారు. సార్ తీసుకునేవారు శ్రీ రామ్మోహన్ రెడ్డి సార్ గారు. ఆయన అయితే ఇంకా ఆయన గురించి చెప్పాల్సింది లేదు. ఇప్పటికీ పరిగెత్తడాన్ని మనకు అన్ని చెప్పారు సార్ గారు. ఆయన దగ్గర నుంచి కూడా బయాలజీ సబ్జెక్టు వివరణాత్మకంగా మనకు 8th, 9th, 10th క్లాస్లో చెప్పారు. హెచ్ఎం మేడం గారితో మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారము. ఈ పాఠశాలలో మేడం మేము ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటాము, అందరం పూర్వ విద్యార్థులం అంతమని నరేష్ వచ్చి అడగడము,
రండి, తప్పకుండా కలిసండి, సంతోషంగా చేసుకోండి అని చెప్పడం జరిగింది. అట్లే మీకు నీడి ఏమన్నా అవసరమా మేడం అని అంటేను, మేము ఇట్లా కొత్త రూమ్లో లేకపోతున్నాము, పాడా బిల్డింగ్లో లేక అక్కడ గ్రీన్ చాక్ బోర్డు మాకు లేవు, అవి ఏమన్నా మీరు సమకూర్చగలరేమో 1-2 కానీ మీ బడ్జెట్కి తగినట్లని మేము అడగడం జరిగింది. కానీ ఆ అబ్బాయి 5 రూములకు డొనేట్ చేస్తాను మేడం అంటే మేము ఎక్కువ అమౌంట్ అవుతుందని చెప్పినప్పటికీ ఆ అబ్బాయి పెద్ద మనసుతో మా ఫ్రెండ్స్ అందరూ, మా బ్యాచ్ అందరూ స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చారు మేడం. మేము ఒకవేళ అంత ఇంత పడితే నేను వేసుకోలేనా కానీ మీకు అన్ని రూమ్లకు అరేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది. చాలా కృతజ్ఞతలు మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మామూలుగా పాఠశాల అంటేనే మధుర జ్ఞాపకాల నిలయం. హై స్కూల్ కానీ ఎలిమెంటరీ సెక్షన్ కానీ మనము ఎక్కడైనా స్వచ్ఛమైన ప్రేమ లభిస్తుంది అంటే అది ఎక్కడ దొరుకుతుంది అంటే, కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ అంటే అది పాఠశాలలో బాల్య స్నేహితుల మధ్య మాత్రమే దొరుకుతుంది. ఎటువంటి స్వార్థం కల్మషం ఉండదు. ఆ వయసులో ఆ తారతమ్యాలు ఉండవు, అంతస్తుల తారతమ్యాలు ఉండవు, మగ ఆడ అనే తేడా ఉండదు, ఏదేగా ఉండదు. ఆడుకోవడము, పిల్లలతో గడపడము, బాగా హ్యాపీగా ఉండడం, ఆనందం ఒక్కటే అప్పుడు ఉండేది. అట్లా ఈ పాఠశాలలో మీరు చదువుకొని ఇక్కడ మీ భవిష్యత్తును ఏర్పాటు చేసుకొని మీరు పెరిగి పెద్ద అయ్యి ఒక భుజం మీద కుటుంబ బాధ్యతలు, ఒక భుజం మీద వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూ అలసట వచ్చినప్పుడు చేరదీయడానికి మళ్ళీ ఈ పాఠశాలలో కలిసి మీ బాల్య స్మృతులను నెమరు వేసుకుంటూ ఆ విధంగా మీరు ఇక్కడికి రావడం జరిగింది. అటువంటి కార్యక్రమంలో ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా నేను కూడా పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఇప్పుడు నాగప్రభ ఇక్కడ ఇంతసేపు సోషల్ మేడం చెప్పారు కదా, ఈ మేడం నేను ఒకటే డిఎస్సి అంటే జాబ్లోకి వెళ్ళేటప్పుడు 98 డిఎస్సి అనమాట. మేము 98లో క్వాలిఫై అయినాము, అప్పుడే పరిచయం ఆ మేడము. ఆ తర్వాత హెచ్ఎంగా ప్రమోషన్ 2015లో వచ్చింది, అప్పుడు మాకు పరిచయమే. మళ్ళీ మీటింగ్లలో ఒకే డివిజన్లోనే, రాయచూర్ డివిజన్లోనే ఇద్దరము పనిచేయడం కూడా జరిగింది కాబట్టి మీటింగ్లలో అక్కడ కూడా కలుసుకోవడం జరిగింది. మేడం నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా ప్రభా మేడము. అందుకే మేడం వస్తుంది, రండి మేడం అంటే మేడం చూసినట్టుంటుంది. మాకు కూడా డొనేట్ చేస్తారు కదా గ్రీన్ చాక్ బోర్డులు, దాన్ని తీసుకుందామని కూడా ఆనందంగా వచ్చినాం. ఎందుకంటే మా సార్ వాళ్ళు ప్రతిరోజు మేడం పాడా బిల్డింగ్లో లేకపోదాం, మేడం పాడా బిల్డింగ్లో లేకపోదాం అంటారు. బిల్డింగ్లు అయితే ఇచ్చినారు, మాకు గ్రీన్ చాక్ బోర్డు అనేది ఇవ్వలేదు. అంటే మళ్ళీ ఆ తర్వాత మాకు ఇంటెంట్ పెట్టినాం కానీ అవి రాలే. మళ్ళీ తర్వాత గవర్నమెంట్ మారిపోయింది, వివిధ కారణాలు కావచ్చు, అది లేట్ జరుగుతుంది. అక్కడికి పోవాలంటే ఎక్కడ చెప్పాలి మేము? ఐఎఫ్పి ప్యానెల్స్ ఏమో 3 రూమ్లకు ఉన్నాయి, మిగతా కరెంటు పోతే కన్నా అవి చెప్పడానికి వీలు లేదనమాట. బోర్డు ఖచ్చితంగా ఉండాలి. బ్లాక్ బోర్డు అనేది ఒకప్పుడు బోర్డుకి వేస్తాం, ఇప్పుడు బ్లాక్ బోర్డు అనేది లేదు, తీసేసింది గవర్నమెంట్. కాబట్టి గ్రీన్ చాక్ బోర్డు అని అది మాత్రమే ఉపయోగించాలా. అది ఉపయోగిస్తామనుకుంటే గవర్నమెంట్ నుంచి మాకు రాలే. ఎట్లా అక్కడికి ఏమో పొదామని సార్ వాళ్ళేమో రోజు అడుగుతూనే ఉన్నారు. అనుకోని సమయంలో ఇట్లా మీ ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటామని రావడము, మీకేమైనా నీడ్ అవసరమా మేడం అని అడగడము. మేము ఒకటి అడిగినాము, 1-2 చాలు, మీ బడ్జెట్కి తగినట్లు పెట్టుకోండి, మళ్ళీ మేము బెడ్డను కాకూడదు వాళ్ళు అడగడము. ఊరికి అడిగితే వీళ్ళను అనేది రాకూడదని మా అభిప్రాయం. కానీ అబ్బాయి మా ఫ్రెండ్స్ అందరూ ఎంతైనా పర్వాలేదంటున్నారు మేడం, తప్పకుండా తీస్తామన్నారు. మీకు మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీ పాఠశాలకు, మీ పాఠశాల ఇది, మీ బడి, మేము పని చేస్తాం పోతాం అంతే కదా. మీ పాఠశాలకు మీరు పెద్ద మనసుతో మీరు 5 గ్రీన్ చాక్ బోర్డులు ఇచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా పరిషత్ హై స్కూల్ కోరగుంటపల్లి పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఆహ్వానితులై వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాటి పూర్వపు విద్యార్థులు, నేటి అమ్మలు నాన్నలు, మీకు నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. మరి మీలో అమ్మమ్మలు నానమ్మలు ఇంకా కాలేదనుకుంటా, ఎందుకంటే ఈ బ్యాచ్ ఒకరిద్దరున్నారా, వారికి కూడా అమ్మలు నానమ్మలకు వాళ్ళకు కూడా, ఎందుకంటే ఇదే లాస్ట్ బ్యాచ్. వచ్చి అంతకుముందు బ్యాచ్లందరూ కూడా అమ్మలు వచ్చినారు, నాన్నలు వచ్చినారు, అమ్మమ్మలు తాతలు కూడా వచ్చారు. మరి ఇక్కడ ఒకరిద్దరే ఉన్నారు, చాలా సంతోషం. మరి ఈ ఆత్మీయ సమ్మేళనం బహుశా ఈ మధ్య ఉరబడిగా కోరగుంటపల్లె పాఠశాలలో ఒక బ్యాచ్ అయిపోయింది, 2వ బ్యాచ్ అయిపోయింది, 3వ బ్యాచ్ అయిపోయిందని నిజంగా శుభ పరిమాణం ఇది. మీరు చాలామంది అనుకోవచ్చు, ఎప్పుడో పాఠశాల చదివినాం, ఎల్లమ్మ పుల్లమ్మ ఎట్లుంది, కొండాటి ఎట్లున్నాడు, మల్లాటి ఎట్లున్నాడు, మీకు ఎవరికి తీపి జ్ఞాపకాలు అప్పుడు మధ్యలో మీకు ఫోన్ నెంబర్లు లేవు, నువ్వెక్కడున్నావో తెలియదు, నేను ఎక్కడో తెలియదు,
నీకెందరి బిడ్డలో తెలియదు, నాకెందరికి బిడ్డలో తెలియదు. యోగక్షేమాలనేది నిల్. ఈ సందర్భంలో దాదాపు 5-6 సంవత్సరాల నుంచి అందరూ కూడా ఎందుకో ఒక విధంగా మనం కూడా ఆ బ్యాచ్ అయిపోయిందా, ఈ బ్యాచ్ వాళ్ళని కూడా కలుసుకుందాం, మన యోగక్షేమాలు కనుక్కొందించుకొని అవకాశం కల్పించుకొని ఎంతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి మీ బాల్య స్మృతులను ఈ పాఠశాలల్లో నిజంగా నెమరు పోసుకోవడం చాలా సంతోషం. మరి మనం ఈ ఉన్నత స్థితికి వచ్చేదానికి కారణం ఏంటి? ఎస్, కొంతవరకు గురువులు అన్నారు, తల్లి తండ్రి గురువులు. మరి గురువులు కాదు, గురువులు ఈ పాఠశాలకు వచ్చేదానికి అవకాశం కల్పించినటువంటి వాళ్లకు మొట్టమొదటిగా ఈ పాఠశాల స్థాపించినటువంటి వ్యక్తులకు ఈనాడు ఈ పాఠశాల ప్రాంగణంలో కూర్చొని మాట్లాడుతున్నాం. ఈ పాఠశాలలో ఇన్ని వేల మందికి విద్యాబుద్ధులు నేర్పించింది, ఇంతమందిని బ్రతుకుతూరు నేర్పించినటువంటి ఈ వ్యవస్థాపకులకు మనం అందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే బచ్చా నరేష్ చెప్పినట్టు ఈ ప్రాంతంలో అతి ప్రాచీనం అంటే పూర్వ పాఠశాల ఇదే. పూర్వ పాఠశాల నందలూరు, కొండాపురం, పులివెందుల, అలా రాయచోటి, అలా 7-8 హయ్యర్ సెకండరీ స్కూల్స్ ఉండేటప్పుడు కొరగుంటపల్లె కూడా స్టార్ట్ కావడం. ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీ అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్స్ మనకు అనుకూలమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి బోర్డు మెంబర్స్, లైబ్రరీ కూడా సైన్స్ ల్యాబ్ కూడా బహుశా జిల్లాలో ఎక్కడా లేనటువంటి ల్యాబ్ మనకు ఉంది. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి ల్యాబ్ ఎక్కడా లేదు. అంటే అంత పాతది పూర్వమైనటువంటి పాఠశాల. మరి ఈ పాఠశాలలో మనం చదువుకోవడం, ఈ పాఠశాల హిస్టరీ గురించి చెప్పారు. నిజంగా ఇది ఎప్పుడో స్థాపించినటువంటి పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ 10th క్లాస్ అయిపోయింది, ఉద్యోగాలు పోయినాం, అందరం కూడా బ్రతుకుతూ నేర్చుకున్నాం. మనకు భుక్తి నేర్పించినటువంటి పాఠశాల ఒక దశలో క్షీణ దశ కొనిచ్చింది. క్షీణ చదివినటువంటి పాఠశాలల విద్యార్థుల సహకారంతో ఇది నెమరు వేసుకోవాలా, మన ఘనకార్యం కాదు. నెమరు వేసుకునేదానికి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ విధంగా ఏ విధంగా అయితే పాఠశాలకు తోడ్పాటును అందించాలని మీరు హృదయపూర్వకంగా ముందుకు వచ్చారో అదేవిధంగా ఆనాడు మేము విద్యార్థులమైనటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ కలుసుకోవడం, అయ్యా ఇది పాఠశాల చిన్న దశకు వచ్చింది, క్లోజ్ అయిపోతుంది, మనం ఈరోజు ప్యాంటు చొక్కా వేసుకొని గర్వంగా తిరగలుగుతున్నామంటే అది పెట్టినటువంటి పిచ్చే ఆ పాఠశాలను మనం ఏ విధంగా మళ్ళీ పూర్వ దశకు తీసుకొని రావాలన్నప్పుడు అందరం కలిసి 10,000, 5,000, 20,000, 30,000 వేసుకొని పాఠశాలను అభివృద్ధి చేసేదానికి ఒక బస్సును తీసుకొని, బహుశా ఆంధ్రప్రదేశ్లో బస్సు ఎక్కడా లేదు, ఒక కొరగుంటపల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు మాత్రమే ఒక బస్సును పెట్టి ఆ బస్సు ద్వారా మన స్కూల్ను మనము మీ సహకారంతో ఈ యొక్క పాఠశాలను మనం ఇంతవరకు నిలబెట్టుకోగలిగినాం. ఏమంటే పాఠశాల పైన ఉన్నటువంటి గౌరవంతో, ఆ గౌరవంతో మనకు భుక్తి, మనకు ఈరోజు మనం నిలబడేదానికి స్వతహాగా నీ కాళ్ళపై నిలబడేటువంటి శక్తిని ఇచ్చినటువంటి పాఠశాల కాబట్టి ఆ పాఠశాల నిలబడి పెట్టుకోగలిగినాము. దాదాపు 1 లక్ష రూపాయలు, దాదాపు 70 లక్షల దాకా ఖర్చు పెట్టినాం. మీకు తెలుసో లేదో, ఎలిమెంటరీ స్కూల్ టీచర్లకు డబ్బులు ఇచ్చాం, ఇంగ్లీష్ మీడియం ఇచ్చాం, 2 సంవత్సరాలు సొంతంగా బుక్స్ ఇచ్చాం, ఇంగ్లీష్ బుక్స్. అక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడే ఇక్కడ స్ట్రెంగ్త్ రావడం జరిగింది. మరి మంచి టీచర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా నిజంగా అభివృద్ధిలోకి వచ్చింది. మరి మీరు ఈ సందర్భంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఈ విధంగా మీరు కలిసినప్పుడు, మంచి మనసుతో పాఠశాల ఉపాధ్యాయులు కలిసినప్పుడు వాట్ ఆర్ ది నీడ్స్ అని మనం అడిగితే వాళ్ళు చెప్తారు. ఏంటంటే ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందించదు ఎప్పుడు కూడా. మన సహాయం ఇక్కడ అన్నం ఫ్రీగా పెడుతున్నారు ఈ ఊర్లో, మీకు తెలుసో లేదో చరిత్ర. మన నాయనగారు కాదు, పెద్దోళ్ళని అడగండి. ఇక్కడ ఈ ఊర్లో అన్నం ఫ్రీగా పెడుతున్నారు, రూములు ఫ్రీగా ఇచ్చేటువంటి వాళ్ళు. ఈ అగుడూరు, ఊడగండ్ల ఇక్కడ 20 కిలోమీటర్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు ఉంటే ఒట్టి అన్నం వండుకుంటే మజ్జిగ, పప్పు ఊర్లోకి పోయి ఎవరిని అడిగినా వేసేటువంటి వాళ్ళు. ఆ విధంగా చదువుకున్నటువంటి ఈ పాఠశాల ఇది. కాబట్టి ఈ పాఠశాల ఈ దశకు వచ్చినప్పుడు మనం మీ స్ఫూర్తితో, సహృదయతో మీలాంటి వ్యక్తులు ముందుకు రావాలని గత 5 సంవత్సరాల నుంచి చెప్తున్నా. ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు ఒక్కొక్కటి ఇస్తున్నారు, చాలా సంతోషం.
ఈ సుందర సందర్భంలో మీకు చెప్పేది ఏంటంటే, బహుశా చాలా మంది చెప్పాలైనా చెప్పక తప్పదేమో. కొన్ని సమాజం మారిపోతుంది, వ్యక్తులు మారిపోతున్నారు. ఆనాటి ఇప్పుడే చెప్పాడు మీ విద్యార్థులు కూడా. టీచర్లకు గౌరవం ఉందా? ఒక తూరి ప్రశ్నించుకోండి, గుండెపైన చేసుకోండి. మీకోసం అహర్నిశలు కులాలు మతాలు జాతులకు సంబంధం లేకుండా అందరూ బడిలోకి వచ్చిన వాళ్ళందరూ ఒక్కటే. మీ అభివృద్ధి వాళ్ళ ధ్యేయం. మరి అలాంటి వాళ్లకు ఇప్పుడు ఇచ్చేటువంటి గౌరవం చూస్తే నిజంగా చాలా సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి సమాజం తయారైంది, చెప్పక తప్పదు. ఎందుకంటారేమో ఆనాటి గౌరవం లేదు. ఆ రోజు టీచర్ బజార్లో వస్తున్నాడంటే పిల్లలు పరిగెత్తిపోయేవాళ్ళు. ఈ రోజు పేరెంట్ ఏం చేస్తున్నాడు? టీచర్ వస్తుంటే కూర్చోరకుండా సార్ మనూరోడలే కూర్చో కదా, ఆ పరిస్థితి వచ్చింది. ఏమిటికంటే మనం కించపరుచుకుంటున్నాం. సమాజంలో మన పిల్లలకు విలువలు కలిగినటువంటి మాటలు చెప్పడంలే. ఏది చెప్తున్నాం? మీ పిల్లవానికి ఏది అవసరమై చెప్పడంలే. పిల్లవాడిని ఏ విధంగా నెగిటివ్ రూట్ లో తీసుకుపోవాలి, ఏ విధంగా రౌడీ విధంగా కానీ లేదా గొప్ప వ్యక్తిగా చూడాలనేటువంటి ఆశతో దుర్బుద్ధితో మీ పిల్లలకు హితబోధ చేస్తున్నారు. అది కాదు పద్ధతి. ఎప్పుడు కూడా నీతులు చెప్పాలి, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి చెప్తే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. మరి ఇక్కడ చదివినటువంటి పాఠశాలలో చదివినటువంటి వాళ్ళు ఎంబీబీఎస్ వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్స్ అయినారు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వచ్చారు. అవన్నీ కూడా ఏ పాఠశాలలో చదివిన వాళ్ళు? ప్రభుత్వ పాఠశాలలో, మీ పాఠశాలల్లో పల్లెటూరులో చదివినటువంటి వాళ్ళే. అది సమాజంలో మన వాళ్ళు ఇప్పుడు గుర్తించడం లేదు. ఏబిసిడీలకు 5 లక్షలు ఖర్చు పెట్టినామా? ఓనామాలకు 10 లక్షలు ఖర్చు పెట్టినామా? అబ్బా ఎక్కడ మీ వాడు 10 లక్షలు సార్ డొనేషన్, గర్వంగా చెప్పుకుంటాడు కాలేజీ వేసుకొని. ఎంతరా డొనేషన్? 5 లక్షలు సార్, నేను మా వానికి దానికి ఎల్కేజీలో జరిపించిన. వాడు ఇదే, ఈయన ఇదే నేర్పించేది. ఆయన ఇట్లే ఉంటుంది, 10 లక్షలు వేరుగా ఉండదు. మీకు గుర్తించుకున్నారా? మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఎట్లా పోతుంది ఎడ్యుకేషన్ అనేటువంటి ఆలోచించండి. మీ పిల్లలకు విద్యాబుద్ధులు సక్రమైన పద్ధతిలో. ఇకపోతే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, ఇది చెప్పక తప్పదు మీకందరికీ. ఎందుకంటే అమ్మలు నాన్నలు మీరందరూ కూడా అమ్మగారైనారు, నాన్నగారైనారు, కొడుకులైనారు, రేపు కోడళ్ళు వస్తారు. కోడళ్ళు వచ్చిన తర్వాత మీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎట్లుంటుంది? మీరు ఎట్లుంటారు? మీరు మీ అత్తగారిని ఎదురు చూసినారు, మీ నాన్నగారికి ఎంత గౌరవం ఇచ్చారు, మీ మామగారికి ఎంత గౌరవం ఇచ్చినారు అనేటువంటి ఒక తూరి ఆలోచిస్తే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది. దాన్ని ఎప్పుడూ కోరుకోవద్దండి. సమాజం చెడిపోయేదానికి కారణం ఏంటంటే ఉమ్మడి వ్యవస్థ లేకుండా పోయేదానికే. పెళ్ళైతేనే పక్కకు పోవాలా? వాడు ముసలాడు ఎట్లా నుండి కష్టపడి మనం చదివించి వ్యవసాయం పోయి కూటికి తినక కూడు లేక బట్ట కట్టక చదివించిన వాడిని ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యంగా పల్లెటూరులో ఉండు, మేము మాత్రం సుఖంగా ఫ్యాన్ కింద ఉండాలి, ఏసీ రూముల్లో ఉండాలని. ఆత్మ సంతృప్తి అనేది మీకు కలగాలి. ఆత్మ సంతృప్తి. 10th క్లాస్ అందరూ చదివినారు, అందరూ పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ చదివారు, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మరి అందరికి ఉద్యోగాలు వచ్చాయా? రాలేదే. వచ్చాయా? వ్యవసాయం బ్రహ్మాండంగా చెరి చెట్లు ఆయన వేసినాడు, ఈయన వేసినాడు. ఆయనకు 4 లక్షలు వచ్చింది, ఈయనకి 1 లక్ష కూడా వల్ల. వ్యవసాయం బాగా చేస్తున్నాడు, వాడు చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు, రావడంలే. అంటే తారతమ్యం చూసుకోండి. కాబట్టి అందరికీ దేవుడు అన్ని విధాలా ఇస్తాడనేటువంటిది నీ ప్లాన్ ప్రకారం, నీ ఇచ్చ ప్రకారం నువ్వు చేయాల్సింది. అవతల దైవాధీనం. ఏది ఉద్యోగం చదివిన వాళ్ళకి అందరికీ వస్తాయని కాదు. కాబట్టి ఉద్యోగం వచ్చినటువంటి వాడు గొప్పోడు కాదని, లేదా ఉద్యోగం రాని వ్యవసాయదారుడు తక్కువడని కానీ మీరు ఎప్పుడు కూడా కించపెట్టద్దండి. ఎవరి వృత్తి ధర్మం వల్లది. వృత్తులను మనం తప్పకుండా స్వీకరించాలి. ఇకపోతే మరి ఈ శుభ సందర్భంలో ఒక్కటే చెప్పేది, తక్కువ వాణ్ణి మీరందరూ నిజంగా ఇక చూస్తే బ్యాచ్లో బాగా ఉన్నారు, వెల్ టు డూ, చదువుకున్నారు, ఆర్థికంగా బాగున్నారు. మరి ఆర్థికంగా లేనటువంటి వాడిని చూసి మీరు ఏమనుకోవాలి? దేవుడు ఆయన కంటే నాకు మంటిచ్చాడు, కొట్టంలో నివసించే వాని కంటే బిల్డింగ్లో ఉండేవాడు నేను బాగుండా అని కోరుకోవడం సంతృప్తి. కానీ
కొట్టం కాదు, ఈ బిల్డింగ్ కాదు, నేను ఏసీ రూమ్ లోనే ఉండాలని గొంతెమ్మ కోరికలకు మాత్రం పోవద్దు. మీ పిల్లలకి ఆ గొంతెమ్మ కోరికల గురించి చెప్పొద్దండి. దయించి సమాజానికి సేవ చేయండి. ఈ మిగతా ఈ టైం అయిపోయిన తర్వాత కూడా ఏదో పద్ధతిలో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టి సమాజానికి మంచి చేసే కార్యక్రమాలు చేపడతారని పూర్వపు విద్యార్థులుగా మీకు నా హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ మరి తప్పకుండా వాటిని ఆచరిస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 24 ఏళ్ళు అంటే అప్పుడు 58 ఏళ్ళకే రిటైర్మెంటు. 58, 24 అంటే 82 సంవత్సరాలు. కానీ మేము పూర్వం సంగటి కొరన్నము రొట్టెలను బాగా తిన్నాను. దాన్ని ఇప్పుడంతా డబుల్ పాలిష్ బియ్యము ఏంటి కొత్త రకాలు వచ్చినాయి వంటలు బాగా వేసి ఏంటి. కాబట్టి ఆరోగ్యానికి ఆహారం చాలా ముఖ్యం. రోడ్ల మీద పళ్ళ మీద అమ్మేటి ఈ పిల్లలు చాలా ఇష్టపడుతుంటారు చదివేటి. అదేంటో చిన్న చిన్న పూరీలలో పానీపూరి తింటే చాలా డేంజర్. మేము మాత్రం నా మనవరాలకు మనవాళ్ళకు గట్టిగా చెప్పేది పానీపూరి గోబీ. నేను 89లో మలయాళం మాది సొంతూరు. 89లో ఇక్కడ తోట కొని 12 ఎకరాలు 89లో ఈ ఊళ్ళో వెళ్ళాను. నేను రిటైర్డ్ అయినప్పుడు 98 వరకు 90 నుంచి 98 వరకు అంకాల ఊళ్ళో పనిచేయాను. 98లో ఇక్కడ వచ్చి మీ బ్యాచ్కి ఇండిపెండెంట్గా రిటైర్డ్ అయింది. అయితే ఆ రోజు రిటైర్డ్ అయినప్పుడు జీతం అంతా 14,000, పెన్షన్ 4,000 వచ్చాయి. మా భార్య అయితే 14,000 అయితే బదులే 4,000 తెచ్చ చౌపాలి. అది ఇప్పుడు 60,000కు పైన పెన్షన్ వస్తుంది. అది ఒక విధంగా ఎత్తుకుంటే అయినా చాలా గర్వం. గవర్నమెంట్ని మనం విమర్శించకూడదు. వాళ్ళు ఇచ్చే డిఏలు ఇచ్చంటారు, వాళ్ళు ఇచ్చేది ఇచ్చంటారు. కానీ మనకు కావాల్సినంత ధనం కావాలంటే మనం కష్టపడి ఏమైనా చేసుకోవాలి. నాకు ఒక కొడుకు, 2 బిడ్డలు. చిన్న పాప హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెద్ద ఆయన తాడిపత్రిలో బిజినెస్. 2 ఆడపిల్లలు ఏమో బాగానే ఉన్నారు. వాళ్ళ పిల్లలు పెద్ద ఆయన పిల్లలు వీరికి 30 ఏమో ఉంటారు జీతం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో పనిచేస్తున్నారు. చిన్న ఆయన కొడుకు వాడు బాగా చదువుతాను. నా కొడుకు పిల్లలు ఒకడు బీటెక్ అయితే బెంగళూరులో ఉద్యోగం, కూతురు వచ్చి తిరుపతిలో మెడిసిన్ 2వ సంవత్సరం అవుతుంది, 3వ సంవత్సరం. కాబట్టి చదువుల్లో మనం పిల్లలని ఎంత బాగా మనం ప్రోత్సహిస్తే అంత ముందుకు వస్తారు. నిన్న ఫిబ్రవరి 16వ తేదీ అనుకుంటా రాత్రి ఏదో ఆలోచన చేస్తా తెల్లారుజాము 4 గంటలకు కింద పడి ఈ పొలాలు అప్పటి నుంచి నాటుమందుకు బొమ్మని కొందరు. నాటుమందుకు పోతే అది ఒంటిదే పర్వాలే, ఒంటకి పోతే మంచం మరణం అవుతా ఉంటే కడపలో ఆయన నరాల డాక్టర్, ఆయన దగ్గర వైద్యం ఇచ్చుకుంటాను. దగ్గర అంత చెయ్యండి ఇచ్చండి. కాబట్టి ఇది నా పరిస్థితి. ధరించినటువంటి మా సోదరి ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులకు మరి శుభాశిస్సులు. మరి నేను ఇక్కడ 1996వ సంవత్సరము ఇక్కడికి రావడము జరిగింది. ఇక్కడ దాదాపు నేను 2005 వరకు గ్రేడ్ 2 తెలుగు పండితుగా మరి ఉద్యోగం చేయడం అనేది జరిగింది. ఇక్కడ 2001లో 2002లో 10వ తరగతి విద్యార్థులందరూ కూడా పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఆత్మీయ
సమ్మేళనము అనేటువంటిది చేయడం అనేటువంటిది చాలా సంతోషించినటువంటి విషయం. మరి విదేశాలకు వెళ్ళినటువంటి పిల్లలు విద్య పూర్తి చేసుకొని వచ్చి స్వదేశానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎంత సంతోషించుతారో అదేవిధంగా మేము కూడా ఈ సోదరి ఉపాధ్యాయులందరూ కూడా మరి మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మాకు ఎంతో ఆనందభూతి అనేటువంటిది కలిగింది. అక్కడ తల్లిదండ్రులు విదేశాల నుంచి చదువు పూర్తి చేసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఆనంద అనుభూతి చెందుతారో అంతకంటే ఎక్కువగా మేము ఆనందం అనేటువంటిది జరిగింది. మరి ఈ యొక్క గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుల యొక్క విలువను గుర్తించి ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేయడం కూడా మరి అభినందించవలసినటువంటి. మరి తల్లిదండ్రులు జన్మను ఇస్తారు, కానీ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్ది వాళ్ళ యొక్క నడవడును రూపుదిద్ది మరి విద్యాబుద్ధులు నిర్మించి మరి వాళ్ళ యొక్క సంస్కారాన్ని కూడా రూపుదిద్ది మరి బుద్ధను బోధించి విజ్ఞానాన్ని పెంపొందించి తర్వాత దేశాభివృద్ధిని తీర్చిదిద్ది ఉపాధ్యాయులందరూ కూడా ఆ విధంగా పిల్లలను తమ యొక్క పిల్లల మాదిరిగానే తీర్చిదిద్దుతున్నారు. చూడు, తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను మాత్రమే సమాచారాలు తెలుసుకుంటారు, కానీ ఈ ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు తమ పిల్లలనే కాకుండా ఈ పాఠశాలలో చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్ది ఉన్నత స్థానంలో నిలబెట్టాలని అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. మరి అటువంటిది గమనించి ఈ విధంగా ఈ యొక్క సన్మాన సభ పెట్టడం చాలా ఆనందించవలసినటువంటి విషయము. మరి నేను ఎందుకంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మనకు తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు కాబట్టి అది మర్చిపోకుండా కూడా తల్లిదండ్రులు లేకపోతే మనం లేము, మనం ఈ భూమి మీదకే రాలేము. మరి అట్లా వాళ్ళను మనం ఈ తల్లిదండ్రులను మనం ఏ విధంగా పోషించుతాము అనేటువంటిది కూడి మనం ఆలోచించాలి. ఇంకా మేము పురాణ కాలక్షేపం అక్కడక్కడ పోతుంటాం గ్రామాలు, కానీ తల్లిదండ్రులను ఒక రేకుల షెడ్డులో లేక ఒక ప్లాస్టిక్ కవర్ వేసి వాటి కింద జీవించేటట్టు చేస్తున్నారు. మీకందరికీ నేను విన్నవించడం ఏమంటే, అత్తగారిని కూడా మరి తల్లితో భావన చేసుకొని వాళ్లకు పోషించి వాళ్ళ యొక్క జీవితం సుఖంగా చేయాలని మరి అందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే తల్లి చూడు, మాతృదేవో అన్నారు అంటే మొదటి స్థానం అంటే తల్లిని సేవించినట్లయితే, పూజించినట్లయితే భగవంతుని కూడా పూజించవలసినటువంటి అవసరం లేదు. అంత పవిత్రమైన
తల్లిదండ్రుల తర్వాత 3వ స్థానం గురువుకి ఇచ్చినారు. కాబట్టి ఇటువంటివన్నీ గుర్తుంచుకొని ముందు మీరందరూ కూడా తల్లిదండ్రులను ప్రశాంత వాతావరణంలో మనస్సుకు బాధ కలిగించకుండా జీవిస్తూ కాలము గడిపేటట్టు మరి మీరు ప్రయత్నిస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అలంకరించినటువంటి పెద్దలకందరికీ కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ లక్ష్మీ రమణమ్మ మేడం గారికి, గౌరవనీయులైన ఈ వేదికను అలంకరించిన శ్రీ సతీష్ సార్ గారికి, గౌరవనీయులైన శ్రీ అశ్వత్థ రెడ్డి సార్ గారికి, గౌరవనీయులైన రామచంద్రారెడ్డి సార్ గారికి, గౌరవనీయులైన డివి కొండారెడ్డి సార్ గారికి, గౌరవనీయులు గరుగుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలైన శ్రీమతి నాగప్రభ మేడం గారికి, గౌరవనీయులు అయిన శ్రీ జగదీష్ సార్ గారికి, గౌరవనీయులు ఈ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మరి వారు బహుముఖ మేధావి గణితములో టెక్స్ట్ బుక్ రైటరు సార్ గారు ఎస్ఆర్పి గారు. అలాంటి శ్రీ కోన కిరణ్ కుమార్ రెడ్డి సార్ గారికి మరియు ఈ వేదికను అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మరి 2001 బ్యాచ్ పూర్వపు విద్యార్థులకు మరి ఈనాడు వారు చాలా అపూర్వంగా, ఆప్యాయంగా, అమోఘంగా, మరి ఆత్మీయతతో ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన 2001 ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థులకు నా శుభాశీస్సులు, శుభాభినందనలు. మరి చిన్నారులకు కూడా అందరికీ శుభోదయం. మరి వర్ణంలో ఈ వేడుక జరుపుకోవడం చాలా ముదావహం. మరి ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నట్లుగా కోవరంగుంటపల్లి అనే పేరులోనే దాని యొక్క విశిష్టత అనేది దాగి ఉంది. ఎందుకంటే కోవరంగుంటపల్లిలో 7 అక్షరాలు ఉన్నాయి. ఆ పేరులో 7కు సంఖ్యాపరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని కొండలు తిరుమలగిరులు 7. మరి అలానే 7 మహాసముద్రాలు, 7 ఖండాలు, 7 మహర్షులు, మరి అంతా 7. కాబట్టి అటువంటి మరి కోరగుంటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణములో మనం సమావేశం కావడం చాలా సంతోషించదగ్గ విషయం. అలానే ఈరోజు జూలై మాసం 14వ తేదీ, దీనికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే 1942లోనే జూలై మాసం 14వ తేదీ నాడే ఆనాడు మన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం మహారాష్ట్రలోని వార్ధా నగరంలో జరిగింది. ఆ రోజే మన నేతలు మనకు క్విట్ ఇండియా అంటే మన భారతదేశం నుండి బ్రిటిష్ వారిని పారద్రోలాలనే ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. జూలై 14న మనం చింపాంజీ దినోత్సవంగా కూడా, చింపాంజీ అనే జంతువుల దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం. అలానే వచ్చేసి ఈ జూలై 14 ఫ్రెంచ్ విప్లవ దినోత్సవం కూడా. మరి ఇలాంటి పవిత్రమైన రోజు ఈ సమావేశం జరుపుకోవడం చాలా కాకతాళీయం. నా పేరు రామ్మోహన్ రెడ్డి. నేను 1989లో మరి హెచ్జిటి సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా నియమితైనాను. తర్వాత 1990 నుండి 2000 వరకు నా స్వగ్రామం కోరగుంటపల్లిని, ఇక్కడనే ప్రాథమిక పాఠశాలలో పనిచేసే సదవకాశం నాకు లభించింది. తర్వాత మరి ఆ రోజుల్లోనే మాకు ప్రాథమిక పాఠశాల కొన్ని గదులు పడిపోవడం వల్ల ఇక్కడికి 3, 4, 5 తరగతులతో ఈ ఉన్నత పాఠశాలకు రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ పనిచేసిన గౌరవనీయులైన ఉపాధ్యాయుల యొక్క అనుమతితో నేను మరి హై స్కూల్ క్లాస్లు కూడా మరి బయాలజీ మరి ఇంగ్లీష్ కూడా తీసుకునేవాడిని. మరి అలానే 2000 నుంచి 2003 వరకు లోమడ
ప్రాథమిక పాఠశాలలో పనిచేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న చాలామంది విద్యార్థులు అలా లోమడ మరియు కోరగుంటపల్లె నాకు అలా ప్రాథమిక పాఠశాలలోను, అలానే ఇక్కడ మరి హై స్కూల్లో కూడా బొజ్జాయిపల్లి ఇలా మరి కొంతమంది విద్యార్థులకు బోధించే సదవకాశం నాకు లభించింది. నేను ప్రస్తుతము వెల్లిదండ్ల ఉన్నత పాఠశాలలో బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను. ఇంకా నాకు ఈ 2025 మేకి రిటైర్డ్ అవుతాను. ఇంకా 10 నెలలు మాత్రమే సర్వీస్ ఉంది. నేను కూడా ఎస్ఆర్పి స్టేట్ రిసోర్స్ పర్సన్ గాను మరియు టెక్స్ట్ బుక్ రైటర్గా కూడా పనిచేశాను. మరి నాకు ఎక్కువ చెప్పాలంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే మేము ఇలా మా ఉపాధ్యాయ వృత్తిలో ఉండటానికి కారణం విద్యార్థులే. మేము ఇంత జీతభత్యాలు తీసుకుంటున్నామంటే ఈరోజు కారణం విద్యార్థులే. కాబట్టి విద్యార్థుల పురోగతి అనేదే మా యొక్క అభిమతం. మరి ఈనాడు గురు శిష్యుల సంబంధం అనేది చాలా ముఖ్యమవుతుంది చాలా చోట్ల. అలాంటి పరిస్థితుల్లో మీరు 24 సంవత్సరాల క్రితం మీకు విద్యను బోధించిన మమ్మల్ని గుర్తుంచుకొని ఇక్కడికి పిలవడం మాకైతే చాలా సంతోషంగా గర్వంగా ఉంది. మరి అలానే మా విద్యార్థులు మీరందరూ కూడా చాలామంది మంచి వృత్తుల్లో స్థిరపడడం జరిగింది. మరి బాగా మీరు నిర్వాహకులు అయిన మరి మా విద్యార్థులు నరేష్ అయితేమి మరి అందరూ పేరున మంచి వీరప్రతాప్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా కూడా మరి ఎందుకంటే వైద్యో నారాయణ అన్నారు పెద్దలు. అలాంటి పవిత్రమైన వృత్తిలో వాళ్ళు ఉంటున్నారు. నరేష్ మాకు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాడు. ఏదైనా ఒక బీపీ కానీ ఏదైనా చూడాలన్నా ఏదైనా ఇంజెక్షన్ అవసరమైనా. అలానే వీరప్రతాప్ రెడ్డి గారిని కూడా నేను కలిశాను. అతను కూడా సిద్ధ వైద్యంలో మంచి ఆయుర్వేదంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడం జరిగింది. ఎవరికైనా స్థూలకాయంతో కానీ అనేక వ్యాధులతో బాధపడుతుంటే వారికి తనదైన శైలిలో ఆయుర్వేద పద్ధతిలో మంచి మెడిసిన్ అందిస్తున్నారు. అలానే చాలామంది ఇక్కడ మీరే చెప్పారు మంచి వృత్తుల్లో మరి గంగా మహేశ్వరరెడ్డి మరి అధ్యాపక వృత్తిలో కృష్ణగిరిలో చక్కగా రాణిస్తున్నారు. అలా పేరున మరి ఇక్కడ ఉన్న విద్యార్థినులు కూడా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అలానే కొంతమంది ఫారిన్ కూడా వెళ్ళడం జరిగింది. అలానే కొంతమంది వ్యవసాయదారులుగా, కొంతమంది మార్కెటింగ్ మేనేజర్లుగా, వివిధ రకాల కొంతమంది ఫోటో స్టూడియోలు ఇలా వివిధ రకాల వృత్తుల్లో ఉన్నారు. ముఖ్యంగా మీరు ఈ చదివిన ఈ పాఠశాలకు ఈ గ్రీన్ చాక్ బోర్డ్స్ అనేటి సహృదయంతో ఇవ్వడం చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే మనము చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకునేందుకు ఇది ఒక చక్కటి అవకాశం. ఇలా ఇవ్వడం అనేది మీ యొక్క విశాలమైన హృదయాన్ని, పాఠశాల పట్ల మీకున్న అంకిత భావాన్ని అవి ప్రస్ఫుటింపజేస్తున్నాయి. అలానే మీరందరూ కూడా విద్యార్థులు మీరందరూ కూడా ఇప్పుడే నరేష్ చెప్పడం జరిగింది. ఒక వాట్సాప్ గ్రూప్ కానీ ఏదైనా ఒక క్రియేట్ చేసుకొని మీలో ఎవరైనా మరి బాగా మంచి అభివృద్ధి పథంలో ఉండారు కాబట్టి చాలామంది ఎవరైనా మీ తరఫున ఇంకా మీ పిల్లలకు కానీ మీ బ్రదర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళకు అవకాశాలు ఉంటే వాళ్లకు మీ మిత్రుల ద్వారా వాళ్ళకు అబ్రాడ్ కానీ ఎక్కడైనా కానీ సిటీలలో కానీ ఉంటే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని బాగా అందరూ కూడా ప్రగతి పథంలో పయనించాలా. ఎందుకంటే ఐకమత్యమే మహాబలం, యూనిటీ ఇస్ ద స్ట్రెంగ్త్. అలానే ఆపదల్లో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. కాబట్టి మీరందరూ కూడా అలా విద్యార్థులంతా కూడా ఒకరి కష్ట సుఖాలు మరొకరు పాల్గొంచుకోవడం, ఒకరి అవసరాలలో మరొకరు కూడా తీర్చేదానికి కూడా మీ అంతకు మీరు కృషి చేసుకోవాలా. ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే కూడా మీరు కొంత బాగా ఉంటే భగవంతుని పుణ్యాన మంచి స్థితిలో ఉండే వాళ్ళు బాగా ఒకరికొకరు సహాయం చేసుకోవాలా. అలానే పెద్దలు చెప్పినట్టుగా ముందు మన తల్లిదండ్రులను చక్కగా గౌరవించాలా. తల్లిదండ్రులే మనకు ప్రత్యక్షమైన దైవాలు, వారిని బాగా చూసుకోవాలా. అలానే మన అన్నదమ్ములు కానీ మన అక్క చెల్లెళ్ళు కానీ ఉంటే వారిని కూడా మనము బాగా గౌరవంగా చూసుకోవాలా. తర్వాత మనము సమాజ సేవ కూడా చేయడం మంచిది. అలా అందరూ కూడా నడుచుకోవాలా. మరి ప్రగతి పథంలో కూడా పయనిస్తూ మంచి ఉన్నత స్థితిలో ఉన్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయులు ముఖ్యంగా కోరుకునేది తన శిష్యులు తనకంటే మెరుగైన స్థానంలో ఉండాలని. కాబట్టి అలా మీరు మాకంటే కూడా చాలామంది మంచి స్థితిలో ఉండేందుకు కూడా మా శరీరం అణువును కూడా బాగా పులికించిపోతూ ఆనందమయంగా ఉంది. మరి మీకు
మరి ఇక్కడ విచ్చేసిన పూర్వ విద్యార్థులకు మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా మంచి భగవంతుడు చక్కటి ఆరోగ్యాలు, మంచి మరి మనశ్శాంతి, ఓర్పు, నేర్పు అన్నీ కూడా మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రసాదించాలని భగవంతుని త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మన వేడుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. జై హింద్.